హాయ్ సార్. హాయ్. ఇప్పుడు ఈ మధ్య మనం చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మూసీ నదిలో ఒక 5 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న లేడీని ముక్కలు నది పడేసారు. దీని మీద మీరు ఏం స్పందిస్తారు? అవునా? అసలు ఆ వ్యక్తిని కూడా మహేందర్ అతని పేరు. తన యొక్క భార్య 5 నెలల గర్భవతి. ఆమెని రంపం పెట్టి రపమని తలను కోసేసాడు, 2 చేతులు కోసేసాడు, 2 కాళ్ళు కోసేసాడు. ఇక చివరికి మిగిలింది ఏంటంటే చెస్ట్ పార్ట్, పొట్ట, లోపల చనిపోయినటువంటి పిండం, ఈ మాత్రం మిగిలాయి. వీటన్నిటిని ఏం చేశాడండి అతను, ఇప్పుడు మనం డస్ట్బిన్ ఎలా తీసుకెళ్ళి బయటపడేస్తాం, సొరకాయలు ఉంటాయి చూడండి, సొరకాయల్ని ఒక కవర్లో వేసి, లేదంటే కొన్ని బీరు బాటిల్స్ అవి కవర్లో వేసుకొని తీసుకుపోతే ఎలా ఉంటుంది, అలా ఒక్కొక్క చెయ్యిని ఒక బ్లాక్ కవర్లో, ఇంకొక చెయ్యిని ఒక కాలు తొడని ఒక బ్లాక్ కవరు, ఇలా పెట్టుకొని జెంటిల్మెన్ లాగా టోపీ పెట్టుకొని, తెల్ల చొక్కా వేసుకొని జెంటిల్మెన్ లాగా టోపీ పెట్టుకొని ఈ ఒక్కొక్క పాటు ఊపుకుంటూ కూడా తీసుకుపోయి మూసీ నదిలో వేసేసాడు. 2 చేతులు వేసాడు, 2 కాళ్ళు వేసాడు తన భార్యవి. తన తలకాయని కూడా తీసుకెళ్ళి నీళ్ళు వేసాడు. చివరికి ఏంటంటే ఈ మొండెం పాట ఒకటి మిగిలిపోయింది, చెస్ట్ పాట ఒకటి మిగిలిపోయింది. దాని మీద కూడా వేసి అది ఒక పిల్లులాగా తయారు చేశాడు, ఒక దిండులాగా ఉంది అచ్చం అది. తర్వాత ఏంటంటే ఇతను లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి ఇతన్ని లవ్ చేసింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇతని కోసం వచ్చేసింది, ఇంట్లోంచి లెటర్ రాసి మరి వచ్చిందంట. అంత లవ్ చేసిన అమ్మాయిని ఇంత కర్కశంగా చంపడం ఏంది? ఇది కూడా ఈ లవ్ అంటూ తిరిగేటువంటి పిచ్చి లేడీస్కి, పిచ్చి అమ్మాయిలకి ఇది ఒక మంచి గుణపాఠం. మీరు లవ్ అని చెప్పి ఇంట్లో పేరెంట్స్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా ఎవరితో పడితే వాడితో లేచిపోతే చివరికి ఇట్లా కుక్క చావు చేస్తారు అని కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే అతను తన సిస్టర్కి ఫోన్ చేసి మొదట ఏం చేశాడంటే, ఆ అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది అని బుకాయిద్దామని చూశాడు. ఎందుకంటే ఆ అమ్మాయి డెడ్ బాడీ మొత్తం మాయం చేసేస్తే ఆ అమ్మాయి కనపడదు కదా. ఇక ముక్కలకు కట్ చేసి వేసాడు నదిలో. అవి కొట్టుకోబోయి ఇప్పుడు మూసీ నది బాగా వరదలు ఉన్నాయి, బాగా నీళ్ళు వదిలేరు. మన వర్షాకాలంలో బాగా నీళ్ళు వచ్చినాయి, కొన్ని చోట్ల అన్ని నీళ్ళు వదిలేసి బాగా నీళ్ళు ఉన్నాయి మూసీ నదిలో. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళ పర్మిషన్ వెతుకుతూ ఉంటే దొరకట్లా. ఆ చెయ్యి ఎక్కడ ఉందో లేదు, కాలు ఎక్కడ ఉందో లేదు, కొట్టుకొని పోయినాయి. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సిస్టర్ ఏంటంటే వాళ్ళ బంధువులు ఒక ఆయన ఉంటే ఆయన ఫోన్ చేసి చెప్పిందంట. వెంటనే ఇతను తీసుకొచ్చేసేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయేటట్టు చేశాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది నిజంగా అమానుషమైనటువంటి సంఘటన. అతన్ని కూడా అరెస్ట్ చేయడం కూడా దండగా, వెంటనే అతని పోచమ్మ తల్లికి బలిచ్చేసేయాల. ఇట్లాగా చేతులు కాళ్ళు కోసేసిన వాళ్ళని పోచమ్మ తల్లికి బలి ఇవ్వాలి. ఇటువంటి వాళ్ళు బయట తిరిగితే చాలా ప్రమాదం వీళ్ళు. ఇప్పుడు అతను ఏంటంటే వాళ్ళ అత్తమామ కూడా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు తీవ్రంగా కూడా రోధిస్తున్నారు. వాళ్ళు పాపం చాలా ఏడుస్తున్నారు. అంతకుముందు ఆ అమ్మాయి లేచిపోయినప్పుడే ఈ మహేందర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మస్తు లోపలంతా బీభత్సం చేశారట. సోఫాలు పగలగొట్టారు, పెట్రోల్ పోసి అంటించబోయారు అని మహేందర్ వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం హడలు పోయారు. మహేందర్ వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లోంచి పారిపోయారు, ఊర్లో ఎవ్వరు లేరు. వాళ్ళది కామారెడ్డి దగ్గర, దామారెడ్డి గూడెం అనే ఊరు, చిన్న విలేజ్ అది. ఊర్లో వాళ్ళు మొత్తం ఒకటైపోయారు. ఇప్పుడు వీళ్ళు కనుక దొరికితే మటుకు ఖచ్చితంగా పెట్రోల్ పోసి అంటిస్తారు, లేదంటే పోచమ్మ తల్లికి బలిస్తారు. మహేందర్ దొరికాడంటే మటుకు బలిస్తారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మ నాన్న దొరికినా సరే వాళ్ళకి పెట్రోల్ పోసి బహిరంగంగా తగలబెడతారు. అందుకనే ఏంటంటే ఈ డెడ్ బాడీని వదిలేశారు. వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. శవం గురించి అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు. పోలీసులు మొదటేమన్నారంటే, ఇప్పుడు మిగిలిన పార్ట్ ఏంటంటే ఈ చెస్ట్ భాగము, ఈ పొట్ట భాగం, అందులో మృత శిశువు ఉంది, ఇంత పార్ట్ మిగిలింది. అదో కవర్లో పెట్టి ఒక దిండులాగా ఉంది. దీన్ని ఇస్తాము, దీన్ని మీరు పోస్ట్ మార్టం కూడా చేసాము, దీన్ని మీరు ఉంటాయి కదా కార్యక్రమాలు, దాన్ని తగలబెట్టడం, శవం చేసే కార్యక్రమాలు చేసుకోండి అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలే. దీన్ని ఏం చేస్తాం మేము? ఎవరు చేయాలి? ఒక అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత మొగుడు కాబట్టి మొగుడే చేయాలి. సో మొగుడు రావాలి ఊరికి, మొగుడు చేయాలి. అది కూడా కాకుండా మీరు కనీసం తలకాయన్నా ఇవ్వాలి. అమ్మాయి తలకాయన్నా మాకు కావాలి. ఇప్పుడు తలకాయ లేదు మొండానికి, ఓన్లీ చెస్ట్ పార్ట్ ఉంది, కింద పొట్ట పార్ట్ ఉంది తప్ప, అదొక దిండులాగా ఉంది తప్ప చేతులు లేవు, కాళ్ళు లేవు, తల లేదు. దాన్ని మేము ఏం చేసుకోవాలి? దాన్ని మేము అంత్యక్రియలు చెయ్యము అని వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. తలన్న పట్టరండి అని చెప్తే ఆ తల ఏమో దొరకట్లేదు.
ఎందుకంటే ఆయన మూసీ నదిలో వేసాడు దాదాపు ఒక రోజు క్రితమే. అది ఆ నీళ్ళలో కొట్టుకొని పోయింది. అది ఆడుందో తెలియదు. మొత్తం కూడా వెతుకుతున్నారు. ఈ యొక్క గజ ఈతగాళ్ళు కూడా తీసి వెతుకుతున్నారు. అది దొరికితే కానీ మేము అంత్యక్రియలు చేయమని కూర్చున్నారు. ఇక్కడ ఉప్పలు ఆ ప్రాంతంలో మటుకు అతను కనుక పోలీసులు ఇప్పుడు అతన్ని కాపాడుతున్నారు. విచిత్రం ఏంటంటే హత్య చేసిన వాడినేమో పోలీసులు కాపాడుతుంటారు, నేరస్తుని కాపాడుతున్నట్టుగా ఉంది. అతను కనుక బయట కనబడితే ఖచ్చితంగా బలిస్తారు అతన్ని. లేదంటే ఊరికి వెళ్తే మటుకు పెట్రోల్ పోసి అంటించడం మటుకు ఖాయము. అందుకే అతను చేసి రావట్లేదు. కానీ అంత్యక్రియలు మటుకు జరపడానికి వీల్లేదని భీష్మించుకొని కూర్చున్నారు పేరెంట్స్. మొగుడే చేయాలి కదా. అప్పుడు ఆమె పెళ్ళయింది, మొగుడే చేయాలి. మరి ఆ అమ్మాయి కూడా లేచిపోయింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఏం లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పితే కూడా. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో అన్ని విషయాలు తొందరగా తెలిసిపోతాయి. హైదరాబాద్ లాంటి సిటీలో తెలియవు, కానీ పల్లెటూళ్ళలో ప్రతి విషయం కూడా వెంటనే తెలిసిపోతుంది. ఎవరెవరు ఎటువంటి వాళ్ళు, ఎవరి స్వభావం ఏంటి తెలిసిపోతుంది. అతనికి ఆల్రెడీ చాలామంది అమ్మాయిలతో తిరిగాడట. ఈవెన్ ఇప్పుడు హత్యకు గురైన తన భార్య చెల్లెలకు కూడా లైన్ వేయడానికి ట్రై చేశాడు. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళి ఒకసారి పిలిచాడట, నా ఎంబడరా కారులో తీసుకుపోతాని. ఇటువంటి సంఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమైన విషయము. ఇతను ఇమీడియట్గా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేసి బహిరంగంగా ఉరిదీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేసినప్పుడే ప్రజలు శాంతిస్తారు. ఒకవేళ ఏం చేయకపోయినా ప్రజలలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు కూడా గ్రామం మొత్తం భీష్మించుకొని కూర్చున్నారు. మహేందర్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ దొరికితే వాళ్ళు పెట్రోల్ పోసి అంటించడానికి కూడా అవకాశం కూడా ఉంది. ఓకే సార్, ఫైనల్గా ఒక చిన్న డౌట్. ఇట్లాంటివి రోజు రోజు చూస్తుంటే ఈ కుక్కట్పల్లి కానీ ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఈ అబ్బాయిలకే కానీ అమ్మాయిలకే మీ తరఫుకి ఏం చెప్పగలుగుతారు? దీనికి కారణం ఒకటే, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు నైతిక విలువల గురించి ఈ రోజులో బోధించట్లేదు. అన్ని స్కూళ్ళు, అన్ని కాలేజెస్లో కూడా కేవలము ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వీడికి 90% వచ్చిందా, 10కి 8/10, 10/10 ఇలా చూస్తున్నారు తప్ప అతనికి నైతిక విలువలు నేర్పడం, పెద్దవాళ్ళని గౌరవించండి అని కానీ ఈ యొక్క నైతిక విలువైనటువంటి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి నేర్పినట్టయితే వాళ్ళు తప్పనిసరిగా కూడా ఉంటుంది, వాళ్ళు మంచిగా తయారవుతారు. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క టీవీలు చూడటం, కొన్ని ఓటీటీలు చూడటం, వీటి ద్వారా కూడా నేర ప్రవృత్తి పెరుగుతుంది. అతను రంపం పెట్టి రప్ప చేతులు ఎలా కోసాడు, చుట్టుపక్కల కూడా కొంత చప్పుడు కూడా వినిపించిందంట. వాళ్ళు అనుకోలేదు ఏదో చప్పుడు వస్తుంది అనుకున్నారు. చేతులు అసలు రంపంతో ఎలా కోస్తాడండి, అసలు కోసి ముక్కలు చేసి పక్కన పడేశాడంటే తలని రంపం పెట్టుకోవటువంటి మామూలు విషయం. అది ఎంత ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. మొత్తం ఇక్కడ కుక్కట్పల్లి ఒక చిన్న బాబు అక్కడ అలాగే జరిగింది. అతను 21 సార్లు మొత్తం కోసి బ్లడ్ వస్తుంటే ఎలా చేస్తున్నారు వీళ్ళకి? ఆ స్కూల్లో టీచర్లు ఏం చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతున్నారు, పేరెంట్స్ ఎలా పెంచుతున్నారు? పేరెంట్స్ యొక్క సరిగా పెంచకపోవడం వల్ల ఇటువంటి వాళ్ళు తయారవుతారు. పేరెంట్స్ కూడా దాంతోపాటు ఇప్పుడు వచ్చినటువంటి వెబ్ సిరీస్ ఇది మెయిన్ కారణం. సోషల్ మీడియా ప్రధానమైన కారణం. సోషల్ మీడియాలో వీటికి ఏంటంటే సెన్సార్ ఉండదు. అనేక రకాలైనటువంటి ఓటీటీలో అయితేనేమి అత్యంత హింసాయుతమైనటువంటివి, ఎలా కొయ్యాలి, ఎలా చంపాలి, ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా మైనర్ ఏజ్ నుంచే చూసి కూడా అలవాటు పడిపోయి ఇక అదే రకమైన ప్రవృత్తి కూడా వస్తుంది. గేమ్స్ చూడండి, వీడియో గేమ్స్ ఉంటాయి. ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు, అడ్డం వచ్చి పొడి చేసుకుంటూ పోతుంటాడు. తర్వాత కారు కనబడుతుంది, కారు డ్రైవర్ని కొడతాడు, వాడిని ఎల్లగొట్టేస్తాడు, ఆ కారు వేసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ వెళ్తాడు, ఒక వ్యక్తి బైక్ మీద పోతుంటే అతను కొడతాడు, ఆ బైక్ వేసుకుని వెళ్ళిపో. ఇక్కడ ఏంటంటే దౌర్జన్యం చేయండి, పొడి చేయండి, నీకు ఎదురు వచ్చినట్టు పొడి చేయి, లేదంటే తుబాయి పెట్టి కాల్ చేయి. తర్వాత ఏమవుద్ది, పొడిస్తే ఊరుకుంటారా పోలీసు వాళ్ళు? అది చూపించారు గేమ్స్లో. అదే గేమ్స్ చిన్న పిల్లల నుంచి ఆడుతున్నారు. ఇది చూస్తే భయం వేస్తుంది. వీళ్ళేంది ఈ తుపాయి పెట్టి కాల్చుకోవడం, అది కూడా చంపేయడమే, ఇంకా ఏముండదు, చంపేయడం అంతే. కత్తో పొడి చేస్తే అవతల చచ్చిపోతాడు, తుపాయి పెట్టి కాల్చేసి అవతల చచ్చిపోతాడు. ఇటువంటి గేమ్స్ ఎంకరేజ్ చేయడమా? ఇటువంటి గేమ్స్ని ఎటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కూడా చూస్తుండాలి. చిన్నపిల్లలు ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు నిన్న జరిగిన కుక్కట్పల్లి సంఘటన అదే. ఆ పిల్లవాడు 10th క్లాస్ పిల్లవాడు సిఐడి ఏదో ఒక షో వస్తుంది, అందులో సిఐడి షోలో లాగా అతను బిహేవ్ అవుతున్నాడంట. పోలీస్ ఆఫీసర్ అంట, నీ పని అయిపోయింది అని అంట, డైలాగ్ లాగా. వెంటనే అతను అంట, సార్ అన్నీ చెప్పేశాను కదా, ఇంక నేను మా ఇంటికి వెళ్ళిపోతానండి. ఇది హత్య చేసిన పిల్లోడు, నేను చెప్పేశాను కదండి, నన్నేం కొట్టకండి, ఇంక నేను మా ఇంటికి వెళ్ళిపోతా, మా మమ్మీకి చెప్పకండి అంటున్నాడు. అది ఎంత ఫన్నీగా ఉందా? వాళ్ళు చేసిన పని ఏంటి? ఒక ప్రాణం తీశాడు. మర్డర్ చేయడం అంటే మామూలు విషయం. ఒక ప్రాణం కోల్పోయింది, ఒక మనిషి ప్రాణం పోయింది. సింపుల్గా చేసి ఓకే నేను చెప్పేశాను కదా, మా ఇంటికి వెళ్ళిపోతా. ఇది ఏంది? ఓటీటీ ప్రభావం, ఈ గేమ్స్ ప్రభావం, వీడియో గేమ్స్. అంటే ఎదురుని చంపేశాడు, తర్వాత ఏం జరుగుతుందో అది తెలీదు. తర్వాత పోలీసులు వస్తారు. సినిమాలో చూడండి, ఏ సర్టిఫికేట్ సినిమాలని మైనర్లు చూస్తున్నారు, దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది.
ఒక వ్యక్తిని కొడతాం బహిరంగంగా, సినిమా హీరో వస్తాడు పటాపట అందరిని కొట్టేస్తాడు, కత్తితో పొడి చేస్తాడు, తుపాకీ తీసుకుని కాల్ చేస్తాడు, రజనీకాంత్ గారు అందరిని కొట్టేస్తుంటారు. రజనీకాంత్ గారనే కాదు, ప్రస్తుత సినిమాలని అంతే కదా, హీరో గారు అందరిని కొట్టేస్తుంటారు, అమ్మాయిల్ని ఎంబడబట్టి టీ చేస్తుంటారు, ఐ లవ్ యూ అని చెప్తుంటారు. వీటిని హీరోయిజం చూపిస్తున్నారు. వీటిని హీరోయిన్స్ వాటిని చూసి ఈ యొక్క మైనర్లు వీళ్ళందరూ కూడా ఆకర్షితులు అయిపోయి అదే హీరోయిజం కావాలా. ఒక వ్యక్తిని కొడితే తర్వాత ఏమవుతుంది, పెద్ద కేసు అవుతుంది. అది కొడితే చాలు పెద్ద కేసు, ఇక పొడిస్తే మర్డర్ కేసు, అది ఇంకా పెద్ద కేసు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, చట్టం గురించి కూడా ప్రజలకు తెలియజేయాలి. వీటి మీద కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని నేర ప్రవృత్తికి వ్యతిరేకంగా కూడా ప్రచారం కూడా చేయాలి. అప్పుడే కూడా హింసాయుత ప్రవృత్తి అనేది తగ్గుతుందని కూడా భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.